ఏమండు వెంకటనారాయణ గారు ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలాడిపోతున్నాయి. కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడకూతురు గడప దాడుతుంటే కళ్ళు దడవా, ఇది అంతే. సరేలేండి. రే రాజు, వెంకటనారాయణ గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలువు. అలాగే అన్న. రే సొరకాయలు పాటు పెడుతున్నావు రండి. బాబు 6 రూపాయలు నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగాను కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను. అరవై కూక సర్కారు వారి పాట ₹1 పాడండి. ఏది పాడమంటారండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకుంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరపున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట ₹2, జక్కరయ్య గారి పాట ₹3, గారి పాట ₹4, ఎర్రయ్య గారి పాట ₹5, జక్కరయ్య గారి పాట ₹6, ₹6 ఒకటోసారి, ₹6 రెండోసారి, ₹6 మూడోసారి. జక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్లి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు వచ్చినప్పుడు దొరపలకన్నా చేతివి, సొరకాయలు అయితే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటాలే, కానీ గరికిపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ₹6 ఇయ్యాల. నువ్వు ₹6 పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు, ఆశీలు 40 పైసలు, మొత్తం ₹1 తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపాయి. బాబు నా రిక్షా డబ్బులు. ఇదిగో బాబు. ఇదేంటి 5 రూపాయలేగా, ఇంకో ₹1 రావాలిగా. నువ్వే చూస్తున్నావుగా అయ్యా. లేవంటే ఎలాగయ్యా? 5 మంది ఎంతలో పడి రిక్షా తొక్కుంటూ వస్తాను. ₹6 ఇవ్వాల్సిందే. నీ బతికే బాగుంది బాబు. అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా ₹1 మా నూళ్ళో ఇస్తాలే. మంచి గిరాకే. ఏంటి పని? రే నన్ను ఆత్మాగా ఇవాళ ఈ చేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా. అసలు ఏం జరిగింది తాత? ఏం జరిగిందా? ఏదో ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను. ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు. మనం రైతుల్ని ఆదుకోవాలి. పాడండా. సుబ్బారావు పాట ₹2, జార్జి పాట, జాకోబు పాట ₹4, యేసుపాదం పాట ₹5, సుబ్బారావు పాట ₹6, ₹6 ఒకటోసారి, ₹6 ₹6 మూడోసారి. సుబ్బారావు, డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి. ఆగు. ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అనుకోవాలి. ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది చచ్చినట్టు తీసుకోవాల్సిందే. నీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తెలుసురా. రైతుల రక్త మాంసాలు తిని తెగబలిసిన ఊరాంబోతు అని మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ ఒకటికి ₹1.5 చొప్పున నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను. రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చెల్లదని చెప్పడానికే వచ్చాను. ఏంటిది? ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ 100 కాయలకు, ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ 250 కాయలకు ₹500 నేను తీసుకుంటున్నాను. ఇదిగో, మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి. సత్తా, ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు. పచ్చరైపోతారు, జాగ్రత్త. ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళుతున్నాను అనుకుంటున్నావేమో. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు. నీ దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది. రైతు సోదరులారా, జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏకఛత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలొద్దు. చేసిందట. కూరగాయలు అమ్ముకోపోతే రైతులేం కావాలా? అమ్ముకోవద్దని నేను చెప్పడం లేదు.
కానీ ఆ మార్కెట్కి పంపడానికి వీల్లేదంటున్నాను. ఆహా, కూతురు కాపురం చేయాలా కానీ మొగుడు దగ్గరికి పంపడానికి మాత్రం లేదంటే ఎట్టా? నీ చిన్నతనంలో ఈ మార్కెట్లు ఉండేవా? లేవు. అప్పుడేం చేసేవారు? కావిలికేసేవాళ్ళం మనమే తోలేవాళ్ళం. ఇప్పుడు అదే పని చేయమంటున్నాను. రేపటి నుంచి కావిళ్లలో బళ్ళలో కూరగాయల పట్టణానికి తీసుకెళ్దాం. ఆ దెబ్బతో వాడు మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్లే నే పుట్టకపోతే ఎవడు అన్నట్టు ఒక ఇల్లాలు నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నాడంట ఇంటి ఆయన. అట్టా ఉన్నాయి నీ మాటలు. చదువుకున్నాడు మన కోసం ఏదో మాట చెప్తున్నాడు. అందరం అట్టకి చేసి చూద్దాం. పదండి వచ్చా, పదండి. 50 ఏళ్ళుగా ఊళ్ళో ఉంటున్నారు. నా మాట ఒక్కడేం లేదు. ఆడు వచ్చి 50 రోజులు అయిందో లేదు. అప్పుడే మాట తినేశారా? నీ నోరు మురుక్కాల, ఆ నోరు మంచిళ్ళ బావి అందుకని. యాదవ అన్నారు యాదవ. ఊరుకోడు జాగ్రత్త ఇట్టాడు ఉలిపి కట్టే. ఏం చేస్తాను చూడు. ఏమిటో నువ్వు చేసేది? ఏంటి? ఆగరా, ఏదన్నా తొందరపడిపోతావు. ఆగరా, ఎవరారు? నువ్వా? ఏటలా పరిగెడుతున్నా? రైతులు కూరగాయలు తీసుకెళ్తుంటే రౌడీలు వచ్చి బండ్లు పడేసి కూరగాయలు పాడు చేస్తున్నారండి. అయిందా? నేను అనుకుంటానే ఉన్నా. లేకపోతే తమ్ముడు పెళ్ళానికి కడుపు రాలేదని అన్న బాధపడినట్టు ఈ బోసుగాడు కూడా ఏంటి? ఛీ, నువ్వు ఒక మనిషివేనా? సాటి రైతులు డబ్బులు తింటుంటే సానుభూతి. ఓ దిన్సికా త్వరగా 50 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఉంటున్నా ఇంత మాట నన్ను ఎవరం లేదు. ఈ దశనేటబ్బా ఏట్రా? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? రైతులు పళ్ళలో తీసుకొస్తున్న కూరగాయలన్నిటినీ రౌడీలు వచ్చి నాశనం చేస్తున్నారు. సరే ఎక్కు. మీ మార్కెట్ కు కూరగాయలు రావట్లేదనే కడుపు మంటతో రౌడీలను పంపి వాటిని నాశనం చేయించావు కదూ? నాకు తెలియదు. రే చెవట, ఆ మాట అంటే నీ కళ్ళు పోతాయిరా. రైతుల తాలూకు పంట నష్టం 6000, బళ్ళ నష్టం 2000, మొత్తం 8000 కడతావా? నాకు చేతనైంది చేసుకోమంటావా? ఏంటో మొన్న ఊరుకున్నాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరంతా వచ్చి గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసేసుకోండి. ఆగండి. ఎవడన్నా అడుగు ముందుకేసాడు అరిచులు తెచ్చినట్టు వచ్చేస్తాను. చేడిసావులే, పదండి, మేమున్నాం.
ఉన్న డబ్బంతా తీసుకోండి. దౌర్జన్యం చేసి దోచుకుందాం అనుకుంటున్నావేమో. ఎస్ఐ నా చుట్టం. ఎస్ఐ నీకు చుట్టం అయితే డిఎస్పీ నాకు బావమరిదిరా బోషడికే. రేపటి నుంచి మార్కెట్ మూసుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు బే. ఏయ్, నా సైకిల్ కూడా పాడు చేశారు గురు, అందుకే తీసుకుంటున్నాను. సరే సరే ఇంకా కొంచెం తీసుకున్నా. ఇదాలే పద.